సో హరిహర వీరమల్లు టీజర్ అయితే వచ్చేసింది. ఇట్స్ గోయింగ్ టు బి హరిహర వీరమల్లు సాడ్ వర్సెస్ స్పిరిట్ పార్ట్ 1 అంటే ఇది. 2 పార్ట్లు నేను ఆల్రెడీ ఏం రత్నం అనుకుంటాను పేరు అని చెప్పేసిండు ఆల్రెడీ. సో ఎన్నో రోజులుగా వెయిటింగ్ దీని మీద, చాలా చాలా ఎక్సైటెడ్ నేనైతే. ఫైనల్గా వచ్చేసింది. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. చూడాలి ఫస్ట్ ఎలా ఉందో, దాని తర్వాత మాట్లాడదాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ హరిహర వీరమల్లు సాడ్ వర్సెస్ స్పిరిట్ పార్ట్ 1 టీజర్. మన ప్రాణాలకు విలువే లేదా నాన్న? మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రతి వాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. హే గోల్కొండ దేని మీద బేస్ నాకు తెలియదు. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ పవన్ కళ్యాణ్ ఒకటి పంపిస్తాడు. వేజెస్ ఆఫ్ వార్ ఫర్ జస్టిస్. అన్వీలింగ్ ది లెజెండ్. దొంగ దొరలందరి లెక్కలు సరి చేస్తాడు. పార్ట్ 1 సాడ్ వర్సెస్ స్పిరిట్. జాగరణ మూడు ఇచ్చిరుగా బ్రో. ధర్మం కోసం యుద్ధం 2024 ఏంటి 2024 మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కొన్ని మస్తు అనిపించినాయి. మన ప్రాణాలకు విలువే లేదా నాన్న? ఓకే ఓకే. మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ఐ థింక్ ఏదో నవాబుల టైంలో ఉండేటట్టు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. బాగుంది. కాకపోతే ఇట్ వాజ్ ఓకే, బాగానే ఉంది. ఎక్కువ ఏం చెప్పలేదు. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. వేజెస్ వార్ ఫర్ జస్టిస్. కావాలే లో చేసిన కాపరేట్ పడుతుందని. వాడొచ్చి దొంగ దొరలందరి ఆ లెక్క కత్తి డిఫరెంట్. ఓకే, 2 బాగున్నాయి. దాన్ని బల్లెం చేయడం. చార్మినార్ నేను చూడలేదు అసలు. చార్మినార్ ఉంది భయ్యా, చార్మినారే. ఇది హైదరాబాద్లో జరిగేది. అంటే లైక్ కరెక్టే, గోల్కొండ అన్నాడు, నవాబులు అన్నాడు, కరెక్టే. నేను అనుకోలేదు అసలు ఈ చార్మినార్ మీద ఉంటుంది. ఈ హరిహర వీరమాల అనేటువంటి ఫిక్షనల్ క్యారెక్టరా లేకపోతే నిజంగానే ఉన్నాడు తెలియదు నాకు. సో దాన్ని బట్టి నా డౌట్ వచ్చింది, ఇంత బాగా అనుకున్నా. బట్ యా, హరిహర వీరమల్లు ఎంతవరకు షూటింగ్ అయిందో ఈ సినిమాకి ఇప్పుడు. పార్ట్ 1 సాడ్ వర్సెస్ స్పిరిట్. ఓకే, చిన్న క్రిష్ జార్లముడి, జ్యోతికృష్ణ సంథింగ్, కిరవాణి గారిది, దయాకర్ రావు అంట ఆయన, ఏం రత్నం సంథింగ్ ప్రజెన్స్, ఆయన ప్రజెన్స్ చేస్తున్నాడు. అండ్ యా, ఆల్ ఇన్ ఆల్ ఎట్లుంది అని అడిగితే మాత్రం ఇట్ వాజ్ గుడ్. గ్రేట్ కేక తురుము అని చెప్పాను కానీ ఇట్ వాజ్ ఓకే. బాగుంది. అంటే లైక్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న నా ఎగ్జైట్మెంట్కి సాటిస్ఫాక్షన్తో ఇచ్చిందా నా ఆలోచన అనమాట. నాకైతే అది బాగా అనిపించింది. యాజ్ అ హోల్ చూసుకుంటే మాత్రం నాకు పీకేని ఎలా చూడాలనుకుంటున్నా. కాకపోతే కొంచెం డైలాగ్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే పవర్ గ్లాస్లో కూడా డైలాగ్ ఏది లేదు. అండ్ ఆల్సో ఇప్పటికైనా ఒక డైలాగ్ చెప్పుంటే ఇంకా పేలేదని నాకు ఆలోచన. అట్లాంటి, ఎందుకంటే మొన్న ఉస్తాద్ భగత్ సింగ్కే వచ్చింది డైలాగ్, దీన్ని కూడా ఇవ్వాల్సింది. నేను
ముఘల్గా మనకి బాబీ డియోల్ ఉన్నాడు అంటే లైక్ ఢిల్లీ నుంచి పెద్ద విలన్ ఆడే ఆయన్నే బాబీ డియోల్ అంటే ఆయన అంటున్నా, ఆ క్యారెక్టర్ని అంటున్నా. అండ్ ఆల్సో ముఘల్ మీద కింద నవాబ్స్ మీద లొల్లి ఇక్కడ సిచ్యువేషన్ అంటే మన హైదరాబాద్ అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటో దాని మీదనే ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నాకెందుకో చిన్నగా సైరా నరసింహారెడ్డి వైబ్ అయితే గ్యారంటీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే లైక్ మేబీ బికాస్ ఆఫ్ ద వాట్ ఈస్ ఏ పిక్చర్, దాని ఏమంటారు వాళ్ళు తీసుకున్న ప్రొడక్షన్ క్వాలిటీ ఏమో నాకు కొంచెం అనిపించింది. ఏంటబ్బా ఇది కొంచెం నాకు సైరా గుర్తుకొచ్చింది అని అనిపించింది. కింద మీద ఊపు బాగా దోపట వీడు చూడు ఇట్లా టైంలోనే వస్తాడు. బట్ స్టిల్ నాకైతే మాత్రం ఇట్ వాజ్ ఓకే, బాగుంది అంటే లైక్ ఈ ఇయర్ ఎట్లా రిలీజ్ చేస్తారు మీరు, నాకు అదే డౌట్ వస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఓజీ ఉంది ఇదే ఇయర్, ఎక్కడ కూడా నార్మల్గా రిలీజ్ డేట్ ఎత్తుక్కోవడానికి కూడా టైం లైక్ కుదరట్లేదు. సినిమా షూటింగ్ అయిపోవాలి, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతానే మళ్ళీ లైక్ పవన్ కళ్యాణ్ గారు విల్ జాయిన్ ద షూట్ అండ్ కంప్లీటెడ్. కాకపోతే ఎంతవరకు అవుతుంది ఎట్లుంటుంది అని చెప్పేసి కలర్ ప్యాలెట్ లుక్స్ లైక్ సైరా ఎగ్జాక్ట్లీ నాకు అక్కడ అనిపించింది అనమాట, కొంచెం రెడ్స్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే నన్ను అడిగితే ఇంకొంచెం సైరాలో ఇంకొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా, కలర్ కాంట్రాస్ట్ ఏమో తెలియదు, నాకైతే మాత్రం గుర్తుకొచ్చింది అట్లా. బట్ యాజ్ అ హోల్ ఐఎమ్ ఎక్సైటెడ్. పార్ట్ 1 సార్డ్ వర్సెస్ స్పిరిట్ అంట, పార్ట్ 1 బాగా ఆడాలి, చాలా బాగా ఆడాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే మాత్రం జనాల అసలు లైక్ హైప్ లేనే లేదు భయ్య ఈ సినిమాకి అయితే మాత్రం. యూ హ్యావ్ టు బీ వెరీ ఆనెస్ట్. అంటే లైక్ ఈ టీజర్ తర్వాత పెరుగుతుంది, గ్యారంటీ పెరుగుతుంది. సో చూడాలి, వస్తే డిసెంబర్లో రావాలి, లేకపోతే 2024 కష్టే హే, నిజంగా కష్టే హే. చూడాలి ఏమవుతుందో. నాకు మాత్రం మంచి అనిపించింది. ఇంకా కొన్ని మనం బ్రేక్ డౌన్ చేద్దాం ఇప్పుడే ఏముంది. సో ఇది మన ఐ థింక్ వీళ్ళందరూ మన తెలంగాణ అప్పుడు ఆ టైంలోనే దీని ఏమంటారు తెలంగాణ పోరు ఐ థింక్ నవాబుల టైంలో మాకు ఉండే ఆ టైంలోనే ఉండే కాబట్టి ఇదే ఓ ఓ ఓ ఓ ఓకే. తుపూర్ ఇది ఢిల్లీ, ఈయన ముఘల్ ఈయనే బాబీ డియోల్ ఖచ్చితంగా ముఘల్. ఇది ఈ మళ్ళీ ఈయన కంటిన్యూ చేయాలి మొన్న అన్నాడు కానీ నేను సినిమా చేసినది ఆగిపోయింది మధ్యలో అన్నాడు. డైలాగ్ పడాల్సిందే అసలు, పీకేకి ఒక్క డైలాగ్ అని ఉండాల్సిందే, ఒక మంచి డైలాగ్. సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్ ఉంటుంది, పొగరుతో తలెగరేసిన ప్రతి ఒక్కడికి తెగ నరకడానికి ఒకడు పుడుతూనే ఉంటాడు. నేను పారాఫ్రైజ్ చేస్తున్నా, ఆ డైలాగ్ సూపర్ ఉంటుంది. అది అట్లాంటి డైలాగ్ వాడు పడుంటే బాగుండు. ఇంకేముంది, అన్నీ లైక్ షార్ట్సే ఉన్నాయి కానీ ఇది నాకు బాగా నచ్చింది. దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక బల్లెం లెక్క తయారు చేయడం అంత బాగుంది. ఇది ఈ 2 కత్తులు తీసుకొచ్చి వాటిని కలిపితే ఒకటి అయింది. ఎట్లా చేస్తారు రా మ్యాగ్నెటా? ఇది మొత్తం అప్పట్లో ఉన్న చార్మినార్, అప్పట్లో ఉన్న సిచ్యువేషను సెట్. కొంచెం నాకు చార్మినార్ సెట్టే భయ్యా కొంచెం డౌట్ ఇరుకు, ఎందుకంటే లైక్ తెలుస్తుంది ఆర్టిఫిషియల్ అని. మీకు అనిపిస్తుంది అట్లా? నాకు కొంచెం అదే అనిపిస్తుంది అన్నట్టు. కొంచెం చూడాలి ఏమైతే. నేను సైరా అన్నా కదా, కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది, అది నాకు అక్కడే కొంచెం అనిపిస్తుంది. బట్ యా చూద్దాం. సార్డ్ వర్సెస్ స్పిరిట్, ఓ ఇక్కడ కూడా కొంచెం అనిపిస్తుంది. చూద్దాం. ప్రొడక్షన్ క్వాలిటీ దగ్గరనే కొంచెం కొడుతుంది, బట్ స్టిల్ నో ప్రాబ్లం, వెరీ మేనేజబుల్. చూడాలి ఎలా ఉంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు? నచ్చిందా నచ్చలేదా? వాట్ ఆర్ యూ థింకింగ్? ఉరు మెటల్ అంట వీడు చూడు ఒరే. సో యా నాకైతే మాత్రం ఇట్ వాస్ గుడ్. ఓకే, నాకైతే మాత్రం మంచి లైక్ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ క్రియేట్ చేసింది. 2024లో ఎప్పుడు వస్తుందో నాకు డౌటే. ఏమో అయ్యా, నాకైతే మాత్రం చూడాలి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఖచ్చితంగా థియేటర్కి వెళ్తా, ఎందుకంటే నేను ఓజీ కంటే దీని మీదనే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉండేది. ఇప్పుడు మెల్లగా తగ్గుతుంది వీళ్ళు డిలే చేసి. సో ఫస్ట్ అయితే టీజర్ వచ్చేసింది 2024 అని చెప్పేసారు. ఎందుకంటే చెప్తా మళ్ళీ 2024 ఇక్కడ అన్నారు భయ్యా అంటారు మీరు. ఇక ధర్మం కోసం యుద్ధం 2024 అన్నారు వాళ్ళు, సారీ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఏమైతే చూద్దాం. సో యా గైస్, మీ థాట్స్ ఏంటి అసలు? నచ్చిందా నచ్చలేదా? నాకు ఏం సంగతో హరిహర వీరమ్మల మీద మీ ఎక్సైట్మెంట్ ఎంత ఉందో చెప్పండి నాకు కింద కామెంట్స్లో. సో యా గైస్, దాట్స్ ఇట్, బై.